కొత్త సంవత్సరంలోకి వచ్చాము. ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలా ఫలితాలుంటాయి అని అందరం ఆశిస్తూ ఉంటాం. ఈ 2026 సంవత్సరంలో గతం కంటే బావుంటుందా? అని చూస్తే గనక సింహరాశి వారు ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి? ఎలా అనుకూలమైన ఫలితాలు తెంచుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అనే విషయం చూద్దాం. ఈ సింహరాశి అన్నది గ్రహరాజైన రవికి స్వస్థానం. రవి అది ఆధిపత్యం కలిగిన రాశి అని చెప్పవచ్చు. అలాగే మఖా నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మనకి సింహరాశి కింద వస్తారు. న్యాచురల్ జొడాయిక్ సైన్లో పంచమ స్థానం. పంచమ స్థానం అంటే కోణస్థానం. చక్కగా రవి ఆధిపత్యం గల రాశి. అంటే వీళ్ళొక రాయల్ సైన్ అని కూడా చెప్పుకోవచ్చు సింహరాశి వాళ్ళని. వీరికి 26 సంవత్సరంలో ఎలా ఉన్నాయి చూసినప్పుడు జూన్ 1వ తారీఖు వరకు మనకి పంచమాధిపతి గురువు లాభస్థానంలో సంచారం చేయడం, భాగ్యస్థానంలో సంచారం చేయడం చాలా మటుకు ఆర్థికంగా చాలా బాగుంది వీళ్ళకి. అంటే జూన్ 1 దాకా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31 వరకు వ్యయస్థానంలో సంచారం. ఈ గురువు వ్యయస్థానంలో పంచమాధిపతి వ్యయస్థానంలో సంచారం చేయడం వలన సంతానం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతాన సంబంధమైన విషయాల్లో ఖర్చులు ఉండటం కానీ, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరగటం కానీ ఇలాంటివన్నీ కూడా ఉండడానికి ఈ సమయంలో అవకాశం ఎక్కువగా ఉంది. అక్టోబర్ 31 నుండి కేతువుతో కలిసి రాశిలోనే సంచారం. రాశిలో ఆల్రెడీ కేతువు కూడా సంచారం చేస్తున్నాడు. అంటే వీళ్ళకి అంతర్పరిశీలన ఎక్కువగా పెరుగుతుంది. అంతర్దృష్టి చక్కగా ఆధ్యాత్మిక కోణంలో అంతర్దృష్టి బాగా పెరగటానికి ఈ సంవత్సరం దోహదం చేస్తుందని చెప్పవచ్చు. అలాగే ఆత్మవిశ్వాసం కూడా చక్కగా పెరుగుతుంది. కానీ ఏంటంటే అష్టమంలో శని సంచారం. ఎప్పుడైనా అష్టమంలో శని సంచారం ఉండటం వల్ల పనులన్నీ ఏంటంటే నిదానంగా పనులు చదివితే కొంచెం స్లో అవుతుంది. మీరు అనుకున్నంత స్పీడ్గా లేకుంటే బ్రేక్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మెయిన్గా ఏంటంటే సింహరాశి వారు అన్నీ బాగున్నప్పుడు కూడా కొంచెం సహనాన్ని కోల్పోకుండా ఎక్సైట్ అయిపోయి మాకు ఇంకా అవ్వలేదే అని ఇచ్చేందుకోకుండా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే కనుక చెప్పదగ్గ సూచన అంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే రాశిలో కేతువు, సప్తమంలో రాహు సంచారం వల్ల మనకి ఈ సంవత్సరం మీకు గుర్తింపు ఉన్నప్పటికీ కూడా భాగస్వామి సంబంధ విషయాలు కానీ వీటిలో కొంచెం పరీక్షాకాలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం మీద చూస్తే కనుక ఈ 4 గ్రహాలు శని, గురు, రాహు, కేతువుల సంచారం గమనించినప్పుడు సింహరాశి వారికి 2026 సంవత్సరం మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. మొత్తంగా ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు కూడా ఏకాగ్రత పెంచుకుంటే గనక ఉన్న ఫలితాలు చక్కగా సాధించగలుగుతారు. జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 30 తారీఖు లోపల ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక అప్పుడు ట్రై చేసుకోండి. కాలం అనుకూలంగా ఉంది. ఎప్పుడైనా సరే కాలం అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేస్తే కనుక పనులు కొంచెం సజావుగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఆర్థికంగా చాలా బాగున్నప్పటికీ కూడా ఈ సింహరాశి వారికి ఈ ఖర్చులను నియంత్రించుకోవాలి. జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 30 దాకా కొంచెం ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వీళ్ళు దీని గురించి ముందు నుంచే కొంచెం ప్లాన్ చేసుకుంటే చాలా మటుకు వీటిని మనం అధిగమించగలుగుతారు. అలాగే ఆర్థిక పెట్టుబడుల విషయంలో మటుకు ఎటువంటి రిస్కులు తీసుకోకండి. ఏదో వస్తాయి లాభాలు ఊహించేసి అనవసరంగా రిస్క్ తీసుకోకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉన్నవి ఏమైనా ఉంటే కనుక వాటిలో ఇన్వెస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగం మారాలి అనుకునే వాళ్ళు కూడా కొంతకాలం వేచి ఉండక తప్పదు. సడన్గా ఇప్పుడు మార్చడానికి అంత అవకాశం లేదని చెప్పవచ్చు. కాబట్టి అంత బాగాలేదు. మీకు అనుకున్నమైన జాబ్లో సాటిస్ఫాక్షన్ రావాలంటే కొంతకాలం వేచి ఉండి ప్రయత్నిస్తే కనుక మంచి ఫలితాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వీళ్ళకి చెప్పే సూచన ఏంటంటే ఈగోస్కి, అహంకారానికి వెళ్లకుండా, ఏ విషయంలో ఈగో పట్టుదలకు కానీ అహంకారం కానీ వెళ్లకుండా ఉంటే కనుక చాలా మటుకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సంబంధాల విషయంలో కొంచెం సహనం పాటించాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా కూడా చక్కగా చూసుకోండి. ఈ సంవత్సరం అంతా చాలా బాగున్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే కనుక ప్రతిరోజు కూడా మీరు సూర్యారాధన చేసుకోవటం, నిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. అలాగే దుర్గా ఆరాధన, మీదుగా చేస్తే గణపతి ఆరాధన ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి.